యుద్ధం కొనసాగే కొద్దీ రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఇప్పటికే మనకి గ్యాస్ సంక్షోభం వల్ల హోటళ్ళ సంక్షోభం వలన గిగ్ వర్కర్లు వీళ్ళకి తోడుగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చూస్తున్నాం. ఇవి కాకుండా ఇప్పుడు మనకి సెమీ కండక్టర్ చిప్స్ కావాల్సినటువంటిది సల్ఫర్‌ది గావచ్చు, తర్వాతన ఇతర మెటీరియల్స్ ఏవైతే ఉంటున్నాయో అవి సప్లైస్ ప్రాబ్లమ్ వస్తున్నాయన్నది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి కూడా ప్రాబ్లమ్ వస్తుందంట. ఎందుకంటే 150 దేశాలకు వాస్తవంగా మన దేశం నుంచి ఎగుమతులు అవుతూ ఉంటాయి మందులనేవి. ఈ ఫార్మాస్యూటికల్ గ్రేడ్ గ్లాస్ ప్యాకేజింగ్ అనేటటువంటిది వైల్సు, యాంపిల్సు, క్యాట్రిడ్జెస్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటది. వాటి గ్లాస్ కావాల్సి ఉంటది. స్టోరేజ్‌కి గానీ, ట్రాన్స్‌పోర్టేషన్‌కి గానీ, డిస్ట్రిబ్యూషన్‌కి, మెడిసిన్స్‌కి. అయితే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కి ఇప్పుడు కొత్త ఛాలెంజ్ వచ్చింది. నేచురల్ గ్యాస్ ఎలకేషన్ లేకపోవడం వల్ల జియోపొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో ఫ్యూయల్ ఎలకేషన్ ప్రయారిటీస్ తగ్గేటప్పటికి గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్ అయితే వాళ్ళు ఈ మందులకి తయారు చేసేవాళ్ళు మందులకి దాచుకోవడానికి కావాల్సిన ఇంజెక్షన్ బాటిల్ నుంచి ఇవన్నీ కూడా అది ఆ సెక్టార్ మీద కూడా ప్రభావం చూపెడుతుంది అన్నటువంటిది నిపుణుల అంచనా అన్నమాట.